ఇంకో క్వశ్చన్ చాట్స్ లో పెట్టారు. ఉమ్, శ్రీనిధి నారాయణ దేవిదాస్. ఉమ్. జీవి ఆనందమయుడు కృష్ణునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఆనందం అనుభవించాలి మరియు పరకీయ భావం కూడా కృష్ణ అంశ అయిన జీవిలో ఉంటుంది. పరకీయ భావం అని కానీ వాళ్ళు శిక్ష అనుభవిస్తు అనుభవించుతారు కదా ప్రభుజీ. ప్రకృతి మనకు సంబంధించినది కాదు కాబట్టి మనం భోక్తలం కాదు కనుక నేరం. మరి కృష్ణ అంశ అయిన జీవిలో కృష్ణుని యొక్క లక్షణాలు పూర్తిగా ఎలా తొలగించడం ప్రభుజీ? వైష్ణవ అపరాధం వలన భక్తిలత వేళ్లతో సహా పెరికివేయబడుతుంది. భక్తి నశింపలేదు. నన్ను ఒకసారి శరణాగతి పొందితే వాళ్ళను నేను విడిచిపెట్టానని దృఢ వ్రతం తీసుకుంటానని శ్రీరామచంద్రుడు రామాయణం యుద్ధకాండంలో తెలిపారు. ఈ రెండు కూడా విరుద్ధంగా ఉన్నాయి. ఎవరి పట్ల అపరాధం చేసింటామో గుర్తించలేక అందరికీ నా అపరాధాలను క్షమించండి అని వేడుకుంటున్నా కూడా క్షమించబడమా? పెద్ద స్టోరీలా. నామరుచి పోవడం, భౌతిక కోరికలకు పతనం చెందడం చాలా పెద్ద శిక్షలు కదా. మీరు ఇందులో చాలా క్వశ్చన్స్ అడిగారు. 1, 2, 3, 4, 5 క్వశ్చన్లు. ఎందుకంటే కొన్నిటికి మనం చేసినటువంటి యొక్క శిక్షలు మనం భగవంతుడు తొలగిస్తాడా లేదనేసి అది భగవంతుడి యొక్క కోరిక. అదేవిధంగా వైష్ణవ యొక్క అపరాధం వైష్ణవుని మనం వైష్ణవుని మనం ప్రార్థించాలి. వాళ్ళు జాలితో క్షమిస్తారు. ఓకే, మనం అపరాధం చేసాం, ఇంకా అంతే, మన జీవితం అట్లా అయిపోతుంది, అలా ఏం లేదు. సర్వారంభ ఈ దోషేన కృష్ణుడు చెప్తున్న భగవద్గీతలో, మనం ఏ పని చేస్తే ఎంతో కొంత దోషం అనేది అవుతుంది. ఆ దోషం వల్ల అపరాధాలు అవుతాయి. కొన్ని ఇంటెన్షన్ జరుగుతాయి, కొన్ని అన్ఇంటెన్షన్ జరుగుతాయి. సో అవి మనం ఆ యొక్క వైష్ణవం దగ్గరికి వెళ్ళేసి క్షమించమని అడిగితే అతను క్షమిస్తాడు. భగవంతుని చేసే అపరాధాలు కూడా మనం క్షమించమని అడగొచ్చు. కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలాగో క్షమిస్తారనేసి ఇష్టం అన్నట్టు కూడా ఉండకూడదు. సో ఇక వైష్ణవ సేవ, నామరుచి, జీవదయ, వైష్ణవునికి మనం సేవ చేస్తూ ఉంటే నామరుచి వస్తుంది. తర్వాత జీవుల పట్ల దయ అంటే ప్రచారం మనం చేయగలుగుతాం. సో అలా మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు మన క్రిస్టియన్స్ లాగా మీరు ఎటర్నల్లీ గో టు హెల్త్, ఇంకా జీవితాంతం నరకంలో ఉండాలి, అలా ఏం లేదు. అది సమూలంగా నశించబడతాయి మనం చేసినటువంటి పాప కర్మలు, ఇక భక్తి మనం ఆచరిస్తే. ఇంకేం క్వశ్చన్? ఫస్ట్ పాయింట్ అర్థం కాలేదు బ్రో. జీవి ఆనందమయుడు కృష్ణునికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా ఆనందం అనుభవించాలి. మరి పరీకే భావం కూడా కృష్ణ అంశ అయిన జీవిలో ఉంటుంది. పరకీయ భావం అంటే అత్యున్నతమైన స్థాయి అది ఉంటుంది, కానీ వాళ్ళు శిక్ష అనుభవిస్తారు కదా ప్రభుజీ. పరకీయ అంటే ఉద్దేశం ఏంటంటే మరి ఆ కృష్ణుడు లేకుండా అనుభవించాలని, కృష్ణుడు లేకుండా అనుభవించాలని కోరుకుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని యొక్క శ్రవణ కీర్తనలు చేస్తామో మళ్ళీ మనం భగవంతునితో సాంగత్యం చేయాలని కోరిక మనకు కలుగుతుంది. భగవంతునితో మనం సేవ చేయాలని కోరిక కలుగుతుంది. భగవంతుని లేకుండా నేను ఎంజాయ్ చేయలేనని తెలుసుకున్నాం కదా ఆల్రెడీ ఎన్నో కోట్ల జన్మ నుంచి. అదే అనుభవంలోనే మనకు కృష్ణ భక్తిలో ఆనందం వస్తుంది, కృష్ణ భక్తి చేయాలని మనకు అర్థమైంది. సో ఆ విధంగా మనం తప్పు చేశాము, మళ్ళీ ఆ తప్పు అలానే మనకు శిక్ష వస్తుందని ఏం లేదు. అది మనం ఇప్పుడు తిరిగి ఇప్పుడు కృష్ణుని దగ్గర మనం సేవ చేయాలని భావంతో చేస్తే పర్లేదు. ఒకటి చాలా. ఇంకేమైనా ప్రశ్న? అడగండి. హరే కృష్ణ ప్రభు, ఇంకో క్వశ్చన్ ఉందని చెప్పాను కదా. అదే, హలో, ఇంకో క్వశ్చన్ వంశీ చెప్పు వంశీ. ప్రభు, ఇది కర్మ గురించే ప్రభు. ఇంకో క్వశ్చన్ అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం 2 జన్మలు తీసుకున్నట్టయితే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మానవ జన్మ మనకి ఇమ్మీడియట్ వచ్చే నెక్స్ట్ జన్మ. మీరు చాలాసార్లు చెప్పారు కదా ప్రభు, అంటే మానవ జీవితంలో మనం ఒకవేళ పుణ్యాలు చేసుకుంటే స్వర్గానికి వెళ్తాం, భోగిస్తాం, మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తాం, లేదా పాపాలు చేసుకుంటే నరకానికి వెళ్తాం, అనుభవిస్తాం, మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తామని. ఈ ఇమీడియట్ నెక్స్ట్ జన్మ ఏదైతే ఉందో అది మనం మానవ జీవితంలో చేసుకునే అగామి కర్మ మీదనే డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే సంచిత కర్మ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా నెక్స్ట్ జన్మ? ఇది కొంచెం దయచేసి చెప్పండి, వివరించి. మానవ జీవితం పైన ఇప్పుడు చేసినటువంటి కర్మపై ఇంత ముందు ఆధారపడి ఉంటుంది మీరు అంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా సామాన్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది అతనికి, ఆ మనిషి జన్మలో ఇప్పుడు ఆయన ఉపయోగించుకునేసి ఈ యొక్క పూర్వజన్మలో ఉన్నటువంటి అంత ప్రారంధమును, అప్రారంధమును, కూటమును, బీజమును అంత పవిత్రం చేసుకుంటే అసలు మళ్ళీ జన్మనే అవసరం లేదు, మళ్ళీ మానవ జన్మకి.
లేదు అది పవిత్రం అవ్వలేదంటే ఇంకా ప్రాసెస్ లో ఉంది. ఆ ప్రాప్త పుణ్య కృతం లోకం అంటే యోగ భ్రష్టాభిజాయతే అంటే వాళ్ళు తర్వాత శ్లోకాలు వస్తాయి. వాళ్ళు ఇక్కడ ఈ యొక్క పూర్తి సాధన వాళ్ళు ఆ, అవగొట్టుకోలేదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ భగవంతుడు మళ్ళీ మానుష జన్మ ఇస్తాడు. లేదు ఏమి చేయకుండా మనిషి జన్మ వచ్చి ఓ కేవలం ఇంద్రియ భోగం, ఆహారం, నిద్ర, భయం, మైత్రం ఇవంటే తప్పకుండా మళ్ళీ మానవ జన్మ రాదు ఇక, నో డౌట్. అదే కదా హోల్ స్టోరీ. ఇప్పుడు వాళ్ళకి ఏమి చేయకుండా ఉంటే మళ్ళీ ఏ కుక్కనో నక్క పిల్లి పంది అవి వస్తాయి. మళ్ళీ పూర్వజన్మ ప్రారంభం కూడా అనుభవిస్తూనే ఉంటాయి, కొనసాగిస్తాయి. ఎన్నో జన్మలు ఉంటాయి కదా పూర్వజన్మ. కానీ ఈ మనిషి జన్మ వచ్చిన తర్వాత ఇక పూర్వజన్మ ఉన్నప్పటికీ కూడా మరి ఈ భక్తియుక్త సేవ చేస్తే అవన్నీ నశిస్తాయి. అది పాయింట్. అర్థమైంది కదా? అర్థమైంది ప్రభు. ఇంకా సంచిత ఓకే, కర్మ అంటే అర్థమైంది. అంటే నెక్స్ట్ జన్మ అనేది డిపెండ్ కంపల్సరీ ఆగామి కర్మ మీద డిపెండ్ కాదని అంటారు, అంతేనా? ఆగామి కర్మ అంటే సంచిత కర్మ, అగామి కర్మ ఆగామి కర్మ అంటే అదే అంటే ఇప్పుడు ఈ మనం జన్మ కర్మ కొత్త పైన క్రియేట్ ఆధారపడి చేసుకునే ఈ జన్మ కర్మ ఈ జన్మలో చేసిన కర్మ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మానవ జన్మలోనే మనం కర్మ అనేది క్రియేట్ చేసుకుంటాం కదా, ఇది పుణ్యభూమి. అందుకని దేవతలు కూడా ఇక్కడికి వచ్చేసి కర్మ క్రియేట్ చేసుకోవాలని చూస్తారు, అంటే పుణ్యకర్మ. అంటే సైకిల్ అనేది ఎప్పటికి ఎండ్ కాదు కదా ప్రభు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆగామి కర్మ చేసుకున్నాం, స్వర్గానికి వెళ్తాం మళ్ళీ వస్తాం, లేదా నరకానికి వెళ్తాం మళ్ళీ వస్తాం, మళ్ళీ నెక్స్ట్ మానవ జన్మ వస్తుంది, మళ్ళీ ఆగామి కర్మ స్టార్ట్ అవుతుంది. అంటే ప్రారంధ కర్మ అనుభవించుకుంటూ ఆగామి కర్మ చేస్తాం, మళ్ళీ ఈ సైకిల్ అనేది ఎప్పుడు ఫినిష్ కాదు. అంటే ఒకవేళ మనం భక్తి మార్గంలోకి రాకపోతే ఆఫ్ కోర్స్ 100%. భక్తి మార్గంలోకి రాకపోతే కామ్యకర్మ పరంపర సంసార చక్రం. అందుకని ఈ జన్మ కోసం మనం మాట్లాడతలేం చావు పుట్టుక మొదలుతున్నాం. ఈ జనన మరణ చక్రం అంటే కోట్ల జన్మల చక్రం, మళ్ళీ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు తిరుగుతూనే ఉంటాం. అందుకనే భక్తి ఏమైనా అడుగుతున్నాం కదా అందరికి ప్రార్థిస్తున్నాం, మనం చేయాలనుకుంటున్నాం. ప్రభుపాద చెప్తున్నారు మనం చేయాలని. ఇంకా భక్తి చేయకుండా కంపల్సరీ ఈవెన్ కర్మయోగ, జ్ఞానయోగ, ధ్యాన యోగ చేసినప్పటికీ కూడా ఆ పవిత్రం అవుతానికి గ్యారంటీ ఏం లేదు. సో అందువల్ల కంపల్సరీ భక్తి చేయాల్సిందే. అప్పుడే ఇక సంసార చక్రం అయిపోతుంది. లేదంటే మళ్ళీ ఇదే స్వర్గం వెళ్ళడం, నరకం వెళ్ళడం, వేరు వేరు జన్మల్లో వెళ్ళడం, తిరిగి పునరపి జననం, పునరపి మననం, జననే జఠరే శయనం. అంతే, 100% కరెక్ట్. అర్థమైంది ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న? ప్రభు హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రణామం. ధన్యవాదాలు. ప్రభు ఇది కొన్ని జంతువులలో చూస్తే ఇప్పుడు ఈ ఆవులు చూస్తే ఇప్పుడు కుర్మగ్రామంలో ఉన్న ఆవులు చాలా ఆనందంగా ఉంటాయి. వాటికి మంచి గడ్డి దొరుకుతుంది, మంచి వాతావరణంలో అవన్నీ పెరుగుతాయి. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఆవులు అన్ని రోడ్ల మీద తిరుగుతాయి, పాపం వాటికి తిండి దొరకదు, ట్రాఫిక్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అంటే ఎందుకు ప్రభు లైక్ అంటే జంతువుల్లో కూడా డిఫరెంట్ గ్రేడియేషన్స్. ఒకటి చాలా ఆనందంగా పెరుగుతూ ఉంటది, ఇంకొకటి ఏమో చాలా సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటది. లైక్ అంటే ఇంకా వాటి అంటే ఇప్పుడు ఈ సమాజం అలా తయారైంది. ఆవులు ఎందుకు పెంచుతారంటే ఏదో దాన్ని పాలు తీసుకుంటారు, తర్వాత దాన్ని చంపేస్తారు, దానికోసం పెంచుకుంటారు. ప్రభుపాల వారు కూడా చెప్తారు కదా, భక్తులతో అయితే చాలా సంరక్షించబడుతుంది అది. ఇప్పుడు మనం ఎవరైనా రక్షణలో ఉన్నాం, మనం ఆనందంగా ఉంటాం. ఎవరు లేకుండా మనం భయంగా ఉంటాం. అదేం చేస్తారంటే నన్ను ఎప్పుడు చంపేస్తారంటే దానికి భయం ఉంటుంది. దాని తిండి కూడా సరిగ్గా పెట్టరు. కమర్షియల్ పర్పస్ ఉంచుకుంటున్నారు ఆవులు. ఇప్పుడు చాలా మంది అలా ఉంచుకుంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొందరు వాళ్ళు ఆవులు చంపకుండా వాళ్ళు కేవలం ఆవు మూత్రం, ఆవు పేడతో తర్వాత వ్యవసాయం చేస్తూ అట్లాంటి కొందరు పెట్టుకుంటున్నారు. అది ఎంతమంది అని తెలియదు మనకు. సో మరి ఎప్పుడైతే అవి అర్థమైపోతాయి వాటికి ఇది కేవలం నన్ను ఉపయోగించుకోవడానికే పెడుతున్నారు, అందుకని అది హ్యాపీగా ఉండదు. సో అందుకని ప్రభుపాల చెప్తారు, ఇక ఆవులకు భక్తులు చూసుకుంటారు కానీ దానికి చాలా పాలు ఇస్తుంది. ప్రభుపాల ఫామ్ లో అయితే న్యూ బృందావనం చెప్తాను, సో మచ్ మిల్క్ దే కెన్ గివ్. అంటే ఎంతైనా పాలు ఇచ్చేయచ్చు, ప్రేమతో ఇస్తుంది. ఎందుకంటే తెలుస్తుంది ఈ భక్తులు మా యొక్క శ్రేయోభిలాషులు అనేసి. తర్వాత ఈ ప్లాస్టిక్ కూడా తింటాయి, అవి తింటాయి, ఇది తింటాయి. యాక్చువల్ ఒక విధంగా సిన్ని అది కూడా. ఆ విధంగా సరిగ్గా చూసుకోకుండా ఓన్లీ పాలు పిండుకున్న తర్వాత చంపేయడం. అందుకని హింసా పాలు, అహింసా పాలు, మనం అహింసా పాలు తాగాల. అంటే మనం పాలు తాగుతున్న తర్వాత ఎవరో చంపేస్తారు, దానివల్ల సిన్ కూడా మనకు వస్తుంది. అగైన్ మళ్ళీ వర్ణాశ్రమం అవసరం, ఇక పారిశ్రామిక నాగరికత అంతా కూడా ధ్వంసం అయిపోవాలా, ప్రతి ఒక్కరు ఆవు పెంచుకోవాలి ప్రతి ఇంట్లో, మళ్ళీ తర్వాత వ్యవసాయం చేయాలా. అంటే మళ్ళీ ఇదంతా లింక్, మళ్ళీ సేమ్ స్టోరీ. మనం అట్లా అనడానికి లేదు, అది ఆవు కర్మ ఉంది అది సఫర్ అవుతుంది, అది కాదు దాని యొక్క పాయింట్, అది కాదు. అది ఆవు అంటే అది మంచి జన్మ. ఒక విధంగా చెప్పాలంటే ఆవు జన్మ వచ్చిందంటే అది కృష్ణుడు ప్రియమైనటువంటిది. ఆవులు సేవ చేస్తే కూడా మనకు పుణ్యం వస్తుంది.
కానీ అది నెగ్లిజెన్స్ అవుతుందంటే మన యొక్క మిస్టేక్. అది మన ఇప్పుడు సొసైటీ మిస్టేక్, ఇది కలియుగం యొక్క మిస్టేక్. ఆవు ఎప్పుడు రక్షించబడాలి. అది ప్రభుత్వం యొక్క మిస్టేక్ కూడా అవుతుంది. అంతేగాని ఇది ఆవు కర్మ ఉంది అందుకే అట్లా అవుతుంది అని అనడం లేదు. అఫ్కోర్స్ ఆ కర్మ వల్లనే ఆవు జన్మ వచ్చింది. అది లేకుంటే దానికి కుక్క జన్మ వచ్చు కదా, లేకుంటే పంది జన్మ వచ్చు కదా, లేదంటే వేరే జన్మ వచ్చు కదా. సో ఆవులను బాగా కేర్ తీసుకుంటారు. ఆవు అనేది కొంచెం సత్వగుణంలో ఉంటుంది కాబట్టి ఆ జన్మ వచ్చారు. అది సఫర్ అవుతుంది మన వల్ల అనడానికి లేదు. ఎందుకంటే వైదిక సంస్కృతిలో ఆవులు సఫర్ అయ్యేది కాదు. మెయిన్ ప్రయారిటీ ఆవులది ఉండేది. భూమి ఆవులే హైయెస్ట్ ప్రయారిటీ. హరే కృష్ణ. ఇంకా ఏమైనా ప్రశ్న? ఇంకో ప్రశ్న ఉంది ప్రభు. ఎస్. ఇది మన ఇప్పుడు మన వంశీని ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయాలి వంశీకృష్ణ. వెరీ నైస్. అంటే ఫస్ట్ క్యాంటో పర్పట్లో చెప్తారు అందరికి ప్రశ్నలు రావాల్సిందే. అంటే ఇప్పుడు పక్షులకు జంతువులకు కూడా ప్రశ్నలు వస్తాయి. నాకు ఆహారం ఎక్కడ, నాకు తిండి ఎక్కడ, నాకు మైత్రం ఎక్కడ, నేను ఎక్కడ పడుకోవాలా. జంతువులు అవే ప్రశ్నిస్తాయి. మనిషి అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఎలా మనం బయటికి వెళ్ళాలా, ఇలా ప్రశ్నలు రావడం అనేది ఆధ్యాత్మిక ప్రగతి. యాక్చువల్లీ దట్స్ గుడ్. అంటే నీకు అప్రిషియేట్ చేస్తున్నాను ప్రశ్న చెప్పు. థ్యాంక్ యూ ప్రభు. అంటే మన అమ్మ నాన్నలకి మనకి ఓన్లీ శారీరక సంబంధం ఉంది అంటారు కదా ప్రభు. అప్పుడు ఒక్కొక్కసారి చూసుకున్నట్టయితే కొన్ని గుణాలు కూడా మనం ఇన్హెరిట్ చేస్తాం కదా. ఆ గుణాలు ఆత్మకి సంబంధించినవా లేదా అంటే ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఇది కొంచెం దయచేసి చెప్పండి, ఇది అర్థమైతలేదు. అంటే వాళ్ళ శరీరంలో మనం జన్మ తీసుకున్నాం, కానీ ఏ శరీరంలో ఏ గుణాల్లో ఎవరెవరికి ఇవ్వాలా వాళ్ళకి ఇస్తారనమాట. ఇప్పుడు కొందరికి తండ్రి నుంచి గుణాలు వస్తాయి, కొందరికి తల్లి నుంచి గుణాలు వస్తాయి. జనరల్ గా చెప్తున్నాను నేను. అమ్మాయి అనుకోండి వాళ్ళకి తల్లి గుణాలు వస్తాయి, అబ్బాయి అనుకోండి తల్లి గుణాలు వస్తాయి. కొన్ని శారీరక గుణాలు వస్తాయి. ఆ శరీరంలో జన్మ తీసుకున్నారు కాబట్టి ఆ పోలికలు కొన్ని వస్తాయి, కొన్ని శరీరం యొక్క పోలికలు. తర్వాత వాళ్ళ తాత నుంచి కూడా కొందరికి వస్తాయి. మామూలుగా అడుగుతారు నీకు ఎవరి నుంచి వచ్చినాయి అనేసి. కొందరికి మేనమామ నుంచి కూడా వస్తాయి, కొందరికి రకరకాలుగా కొన్ని గుణాలు తీసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ వల్ల వచ్చినాయి అనుకోవడం లేదు. నేను నీ గుణాలు నాకు వచ్చినందుకే నేను ఇలా అయ్యాను అలా అనడానికి లేదు. అంటే అలాంటి గుణాలు ఉన్న వాళ్ళను అలాంటి యోనిలో పుట్టిస్తారన్నమాట. వాళ్ళ యోనిలో అంటే ఆ విధంగా ఆ సెమన్ అలా వెళ్తుంది. వాళ్ళ యొక్క సంస్కారము అలాంటి జీవికి అలా జన్మించడం జరుగుతుంది అనమాట. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, ఇది పెద్ద ఫ్యాక్టర్. మనం చూడొచ్చు హిరణ్యాక్ష అంటే ఆమె అదితి దితి అంటే దైత్యులు. అదితి అంటే అదితికి జన్మిస్తారు. అంటే ఆమె వద్దనుకుంటా, అదే దితి అంటే దైత్య దితికి జన్మిస్తారు. తండ్రి ఎవరు? కశ్యపుడు. సో సంధ్యా సమయంలో మైత్రం కావాలని కోరుకుంటుంది. వద్దంటాడు ఆయన. కశ్యపుడు వద్దంటాడు, అసలు వద్దంటాడు. ఆయన ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టు, కానీ ఆమె వినదు. సో అప్పుడు ఇలా పర్యవసనం జరుగుతుంది. సో తల్లిదండ్రులు చేసినటువంటి మిస్టేక్ వల్ల కూడా వాళ్ళు పుట్టారు. కానీ చూడండి, ఆ మిస్టేక్ వల్ల జరిగినప్పుడు ఎలాంటి జీవిని పంపించాలో భగవంతుడు అలాంటి వాళ్ళని పంపిస్తాడు అనమాట. ఆవిడ హిరణ్యకశిపుడు అనడానికి లేదు, మీరు అలా చేశారు అందుకే మేము ఇలా అయ్యాం, అలా ఏం లేదు. అలాంటి సమయంలో అలాంటి వాళ్ళు పుడతారు. అందుకనే ఏ జీవిని ఎవరి దగ్గర పంపించారు. ఒక తల్లిదండ్రులు మంచి భక్తుని కావాలనుకున్నారు, మంచి లక్షణాలు గల సన్యాసి కావాలనుకున్నారు, వాళ్ళ చైతన్యం అంతా బాగుంది, భగవంతుడు అలాంటి సోళ్ళనే పంపిస్తారు. సెలెక్షన్ అనమాట అంతా. ఇదంతా కూడా మొత్తం ప్లాన్ అనమాట. ఎవ్రీథింగ్ అంటే సాఫ్ట్వేర్ డిజైన్ అంతా ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. ఇది ఫెయిల్ ఏమవ్వదు. భగవంతుడి యొక్క ప్రకృతి నియమాల ప్రకారం అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడి నుంచి వస్తాయి? శరీరం నుంచి వస్తాయి, ఆత్మ నుంచి. శరీరం అనేది డెడ్ బాడీ కదా, బట్ ఈ యొక్క ఆత్మ శరీరంతో ఉన్నది కాబట్టి ఆ దేహ లక్షణాలు కొన్ని వస్తాయి. తర్వాత ఆత్మ లక్షణాలు అంటే ఏంది? మళ్ళీ సేమే కదా, ఇక కృష్ణుడు ఉన్నటువంటి లక్షణాలు. ఏదైతే ఆత్మ కలుషితమైంది ఆ చైతన్యం, ఆ కలుషితమైన ఆత్మ యొక్క చైతన్యం. ఇప్పుడు మన తండ్రి గారికి ఆ లక్షణాలు ఉన్నాయి, కొన్ని దేహ లక్షణాలు కొన్ని వస్తాయి, వాళ్ళ యొక్క చైతన్యం నుంచి వచ్చినటువంటి లక్షణాలు. అంటే మనకు లక్షణాలు ఉన్నాయంటే ఎక్కడి? అఫ్కోర్స్ ఆత్మయే అవి, శరీరం కాదు అవి. ఇప్పుడు కలుషితమైనటువంటి చైతన్యం ద్వారా ఉన్నటువంటి లక్షణాలు. సో ఆ లక్షణాలు కొన్ని వస్తాయి. సో మన లక్షణాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ జన్మల లక్షణాలు, పూర్వజన్మల లక్షణాలు, ఎన్నో వేల కోట్ల జన్మల లక్షణాలు, అంతా మిశ్రమంతో కలిపి కొన్ని లక్షణాలు వస్తాయి. కానీ ఏ లక్షణాలన్నా సరే, యస్యాస్తి భక్తి భగవత్యకించన సర్వైర్గుణే సత్ర సమాసుతేసుర అరావ భక్తస్య కుతో మహత్గుణ మనోరథేన సతో ధావతో భయి. అంటే ఈ యొక్క భక్తియుక్త సేవను ఆచరిస్తే
వాళ్ళకి అన్ని సద్లక్షణాలు వస్తాయి, దైవ లక్షణాలు వస్తాయి. కానీ లేకుంటే అన్ని అసుర లక్షణాలు వస్తాయి. కొన్నిసార్లు చూడండి, మంచి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు అసుర లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ప్రహ్లాదుడు అసురులో జన్మించుకున్నాడు, అసుర కులంలో. ఆయనకు భక్తుల లక్షణాలు వచ్చినాయి. ఎందుకు? ఆయన భక్తియుక్త సేవను ఆచరించాడు. సో ఒకవేళ మన తల్లిదండ్రులు రాక్షసులైనా సరే వాళ్ళని నిందించడానికి లేదు, మనం భక్తులు అవ్వచ్చు. పిల్లలు రాక్షసులు అవుతారు, కొంచెం తల్లిదండ్రులు బాగుంటారు, అది మన యొక్క దౌర్భాగ్యం. అని వాళ్ళకి భక్తిని ఇస్తే అది సొల్యూషన్ అవుతుంది. అందుకనే ఈ కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే భక్తియుక్త సేవను మనం ఆచరిస్తామో, ఇక్కడ మనం చర్చిస్తున్నాం, ఈ యొక్క శ్లోకాలు ఉన్నాయి కాబట్టి మనం కర్మ యొక్క ప్రభావం కోసం మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే ఈ యొక్క కృష్ణ భక్తిని ఆచరిస్తే క్రమక్రమంగా అన్ని వైదొలుగుతాయి. ఒకవేళ కర్మ యొక్క ప్రభావం మన పైన ఏదైనా చూపించినా అది ఆధ్యాత్మిక ప్రగతిపైకే తీసుకెళ్తారు భగవంతుడు. అది మనకు ఆటంకం కాదు. ఈ కర్మ, ఈ భక్తి, కర్మ, ఈ ధ్యానం శుద్ధ భక్తికి ఆటంకం కాదు. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవ పరాయణ అఘం దున్వంతి కార్ష్ణేయ నిహారం ఇవ భాస్కర. సో ఈవెన్ ఆ భాష భక్తి అయినా సరే, ఈ కేవల భక్తి ఏం చేస్తుంది? ఇక సూర్యకిరణాలు చీకటి నెల అయితే పారదోలుతాయో అన్ని సమూలంగా నాశనం చేసేస్తాయి. సో మనం తెలుసుకోవడం మంచిది, తత్వం మనం ఎవరికైనా ప్రచారం చేయడానికి అవసరం వస్తుంది. కానీ మనం భక్తి రసంతో చూస్తే మొట్టమొదటి క్లేశాగ్ని భవద. మొదటి శుద్ధ భక్తి యొక్క లక్షణాలు మొదటి క్లేశాగ్ని భవద. కొన్ని కొండల కొలది పాపాలు చేస్తే అన్ని నశించిపోతాయి, అన్ని కర్మలు పోతాయి. తల్లిదండ్రులు వచ్చినాయి, తాతల నుంచి వచ్చినాయి, కులను అన్ని సమూలంగా నాశనం. మరి శుద్ధ భక్తి చేస్తే, తీవ్ర భక్తి చేస్తే, మళ్ళీ కర్మ మిశ్ర భక్తి, జ్ఞాన మిశ్ర భక్తి, ధ్యాన మిశ్ర భక్తి, భౌతికమైన కోరికలతో భక్తి చేస్తే అది మనం పవిత్రం చేయలేదు. అందుకనే శుద్ధ భక్తి మళ్ళీ ఇది నొక్కి చెప్పబడుతుంది, అంత పవిత్రమైన. హరే కృష్ణ. అర్థమైంది. శ్రీల ప్రభుపాద్కి థ్యాంక్ యూ. శ్రీల ప్రభుపాద్కి జై.